అలాగే ఈరోజు మున్సిపల్ ఆఫీసులో కార్మికులు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో మున్సిపల్ కార్మికులను అడిగితే మాకి ఊడ్చడానికి పరకలు కానీ లేవు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. పనిముట్లు కానీ సేఫ్టీ కానీ లేవని చెప్పేసి జరిగింది. గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపాలిటీలో 1,60,00,000 రూపాయలు పెట్టి ఈ పనిముట్లు కొన్నామని చెప్పేసి బిల్లులు డ్రా చేసుకున్నారు. కేవలం కాగితాల మీద బిల్లులు తెచ్చుకొని పనిముట్లు కొనుక్కోకుండా డబ్బులు డ్రా చేసుకోవడం జరిగింది. ఇప్పుడుండే మేయర్ అయితే ఏమి, వాళ్ళ సిబ్బంది, మేయరు, మాజీ ఎమ్మెల్యే వీళ్ళంతా డబ్బులు తీసుకొని డ్రా చేశారు, కానీ ఎక్కడికైనా పనిముట్లు రాలేదు. దానిలో భాగంగానే ఈరోజు పొద్దున కేవలం వేపులు పట్టుకొని కసుగు కూర్చోడం జరిగింది. ఈరోజు గ్రీవెన్స్లో వాళ్ళని రావడం జరిగింది. గ్రీవెన్స్లో క్లియర్గా చెప్పాను. ఇంతకుముందు గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము వచ్చిన తర్వాత తీరుస్తాము అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు అంటే ఈరోజు 2 రోజుల కింద కొత్త కమిషనర్ వచ్చారు. నేను క్లియర్గా చెప్పాను, దగ్గుపాటు రాకముందు వేరు, దగ్గుపాటు వచ్చిన తర్వాత వేరు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను. ఇప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్ని ఖచ్చితంగా నేను పర్యవేక్షించి కనీసం 15-20 డేస్కి ఒక రివ్యూ తీసుకొని ఇక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో కార్మికులకైతే ఏమి, అలాగే మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు అయితే ఏమున్నా కానీ పరిష్కారం వైపు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తాను.